నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సంక్రాంతికి వస్తున్నంతో బిగ్గెస్ట్ హిట్ కొట్టి వెంకటేష్ గారి కెరియర్ కి ఒక మైల్ స్టోన్ గా నిల్చున్నటువంటి ఒక సినిమా సంక్రాంతికి వస్తున్నాం. అయితే అనిల్ రావుపూడి గారి కాంబినేషన్ లో చిరంజీవి గారు ఇప్పుడు తీయబోతున్న సినిమా కూడా. అయితే దీని టైటిల్ కి సంబంధించి మాత్రం ఎన్నో రకాలైనటువంటి టైటిల్స్ వస్తున్నాయి. గతంలో కె రాఘవేంద్రరావు గారు కూడా సంక్రాంతి అల్లుళ్ళు అని చెప్పేసి అన్నారు, తర్వాత రఫాడిస్తామని చెప్పేసి చాలా రకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆగస్టు 22వ తారీఖు మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా సినిమా టైటిల్ రివీల్ చేయబోతున్నారని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి ఏ టైటిల్ పెట్టే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? అది అనిల్ రావుపూడి గారే కన్ఫర్మ్ చేశారు. మన లిటిల్ హార్ట్స్ అనే ఈవెంట్లో ఆ హోస్ట్ అడగటం కానీ, ఆ సినిమాలో హీరో ఆ తనూజ్ అనే అతను రకరకాల టైటిల్స్ అన్నప్పుడు కూడా నువ్వు అవి రివీల్ చేయొద్దు అంటూ ఈయన సీరియస్ అయ్యాడు అనిల్ రావుపూడి గారు. అయితే కొంతమంది హోస్ట్ అడిగిన తర్వాత అసలు టైటిల్ 22వ తారీఖు రివీల్ చేస్తారా, అందులో నిజముందా అంటే నిజమే అని చెప్పాడు ఆయన. కాబట్టి 22వ తారీఖు అయితే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ కాబోతుంది అనేది కన్ఫర్మ్, అంతవరకు నిజమే. ఇంకొకటి ఏంటంటే ఆ టైటిల్లో సంక్రాంతి ఉందా అని ఇంకో క్వశ్చన్ వేశారు. సంక్రాంతి లేదు అని ఆయన చెప్పారు. కాబట్టి సంక్రాంతి లేకుండా ఆ టైటిల్ ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో వెంకటేష్ గారు కూడా ఉండబోతున్నారు అనేది ఇప్పటికే మనకు తెలిసిన వార్త. సో వెంకటేష్ గారితో పాటు ఇంకెవరైనా సరే నటీనటులు ఉండే అవకాశాలు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? హీరోల పరంగా వెంకటేష్ గారే, ఆయన రోల్ ఎంత నిడి ఉంటుంది అనేది ఒకటి ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే మనకు టైటిల్ విషయానికి వచ్చేసరికి కూడా ఇప్పటికి స్టార్టింగ్లో ఒక టైటిల్ అనుకున్నారు సంక్రాంతి అల్లుళ్ళు అని, ఆ టైటిల్ అసలు పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఒక 3 టైటిల్స్ అయితే మనకి పరిశీలన ఉన్నాయి. ఒకటి ఏంటంటే మన శివశంకర్ వరప్రసాద్ గారు అనేది ఒక టైటిల్, ఇంకొకటి ఏంటంటే ఈ సంక్రాంతికి రఫాడిస్తాం అనేది ఒక టైటిల్, ఇంకొకటి ఏంటంటే బాస్తో ఈ పండగ రఫాడిస్తాం అనేది ఇంకొక టైటిల్. ఇట్లా 3 టైటిల్స్ అయితే ఉన్నాయి. ఈ 3 టైటిల్స్లో ఒక టైటిల్ అయితే కన్ఫర్మ్ అని చెప్తున్నారు. అది కొంతమంది ఏమంటున్నారంటే శంకర్దాద జిందాబాద్ ఎంబీబీఎస్ అనేది హిట్ అయింది, తర్వాత శంకర్దాద జిందాబాద్ యావరేజ్గా ఆడింది, బోళా శంకర్ ఫ్లాప్ అయింది. కాబట్టి శంకర్ లేకుండా ఉంటే బాగుంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అసలు శంకర్ ఉంటుందా లేదా అనేది ఒక డౌట్ అయితే, ఆయన సంక్రాంతి లేదన్నారు కాబట్టి ఈ సంక్రాంతికి రఫాడిస్తాం అనేది సంక్రాంతి అనేది ఉండకపోవచ్చు. పైగా అంత పొడవు టైటిల్స్ కూడా కొంత ఇబ్బందికరమే పలకడానికి కూడా. కాబట్టి రఫాడిస్తామని సింపుల్గా పెట్టిస్తే గొడవ ఉండదు. ఆయన డైలాగ్ ఊతపదం కాబట్టి, సినిమాలో డైలాగ్ కాబట్టి రఫాడిస్తామని పెడితే గొడవ ఉండదు. బాస్తో రఫాడిస్తాం కూడా 2-3 పదాలు పెట్టుకుని పెట్టడం కన్నా ఒకే ఒక పదం ఉంటే బాగుంటుంది అనేది మన అభిప్రాయం. అయితే అనిల్ రావుపూడి గారి సినిమాలు ఏంటంటే కొద్దిగా పొడవుగానే ఉంటాయి. ఇప్పుడు సంక్రాంతి అల్లుళ్ళు 2 పదాలు పెట్టుకున్నారు, సర్లేరు మీకెవరు అలాగే ఉంది, భగవంత్ కేసరి, ఇట్లా ఆయన మొదటి నుంచి కూడా కొద్దిగా పొడవుగా ఉండే టైటిల్స్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. మరి ఈ 3 ఏది వెళ్తారు? శంకర్ అనే సెంటిమెంట్ వెళ్తారా, లేకపోతే రఫాడించేస్తాం అనే దానికి ఇంపార్టెన్స్ ఇస్తారు తెలియదు, కానీ మొత్తానికి సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. అయితే గతంలో చిరంజీవి గారి సినిమాల్లోనే మాస్టర్ అనే సినిమా కూడా ఒక మంచి హిట్ కొట్టిందని చెప్పుకోవాలి. ఆయన సినిమాలో ఒక మంచి సినిమా అని చెప్పుకోవాలి. సో ఈ సినిమాలో కూడా ఏదైతే మెగాస్టార్ చిరంజీవి గారు పీటీ మాస్టర్గా చేయబోతున్నారని చెప్పేసి, సో మాస్టర్ అనే కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కొంత టాక్ వినిపిస్తుంది. సో మీరేమంటారు? అంటే మాస్టర్ అని పెట్టే అవకాశం అయితే కనపట్ల. ఈ పరిశీలనలో ఉన్న 3 పేర్లలోనే ఒకటి కన్ఫర్మ్ చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే అందుకైతే మన శంకర్ వరప్రసాద్ గారు అన్నారు, ఇప్పుడేమంటున్నారంటే మన శివశంకర్ వరప్రసాద్ గారు అంటున్నారు. శివ కూడా కల్పించారు. చిరంజీవి గారు పేరు అసలు పేరు శివశంకర్ వరప్రసాద్ కాబట్టి ఆయన పూర్తి పేరుతోనే టైటిల్ పెట్టేసి ఆయన పుట్టినరోజుకి దీన్ని రివీల్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయంలో నిర్మాతలు ఉండారు, దర్శకుడు ఉండారు అంటున్నారు. కాబట్టి మన శివశంకర్ వరప్రసాద్ అనే పేరుకే, అంటే మన శివశంకర్ వరప్రసాద్ గారు అనే పేరుకే వాళ్ళు ప్రయారిటీ ఇస్తున్నారు అనేది సమాచారం. అందుట్లో మరి శివశంకర్ వరప్రసాద్ గారు అన్నప్పుడు ఒక చిరంజీవి గారే అవుతారా, లేకపోతే శివ వేరు శంకర్ వేరు వరప్రసాద్ వేరు ఉంటారా? 3 పాత్రలు ఏమైనా ఉంటాయా? మీరు అన్నట్టుగా ఇంకా ఇతర నటున్నట్లు ఎవరైనా ఉండి అట్లా ఏమైనా పెడతారా? అంటే శివ పాత్రలో నాగార్జున గారు వచ్చే అవకాశం ఉందని చెప్పలేం కూడా, ఎందుకంటే ఆ లోటు కూడా భర్తీ అవుతుంది అనిల్ రావుపూడి గారికి. ఏదేమైనా కానీ టైటిల్లో రివీల్ చేస్తే కొంతవరకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది కథాపరంగా. సో ఓవరాల్గా చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్లో చాలా ఫాస్ట్గా సినిమాలు కావాలని చెప్పి ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. మనం చూసుకుంటే మీరు ఇందాక అన్నట్టుగా సర్లేరు మీకెవరు సంబంధించిన స్టేజ్ పైన ఆ ఈవెంట్లోనే అన్నారు, ఏ సినిమా అయినా సరే 90 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకోవాలి, దాదాపు ఇంకో 2 నుంచి 3 నెలల్లో అంటే 6 నెలల్లో ఖచ్చితంగా సినిమా రిలీజ్ కావాలని చెప్పేసి ఆయన ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. కానీ అది ఏదైతే మనం చూసాం, ఎవరైతే కొరటాల శివ గారి యొక్క సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా మాత్రం అది అనుకున్నట్టుగా 90 రోజుల్లో షూటింగ్ పూర్తి కాలేదు. సో ఆచార్య అనే సినిమా అది కాక డిజాస్టర్ కూడా మిగిల్చింది. కానీ ఇక్కడ అనిల్ రావుపూడి గారు చాలా ఫాస్ట్గా సినిమా తీసేస్తున్నారు, అదేవిధంగా అనుకున్నట్టు జరుగుతుంది. సో దీంతో చిరంజీవి గారు చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారా లేదా అంటే ఏమంటారు? ఖచ్చితంగా ఆయన ఉంటారు, ఎందుకంటే చాలా ఫాస్ట్గా చేశాడు ఆయన.
ఇంత ఫాస్ట్గా చిరంజీవి గారి సినిమా చేయటం కూడా గొప్ప విషయమే. అంత ఆయన వెంటనే సినిమా స్టార్ట్ చేయడం కానీ అనేది, ఎందుకంటే మన సంక్రాంతికి వస్తున్న పెద్ద హిట్ కొట్టి మళ్ళీ వెంటనే కథ రెడీ చేసుకుని సెట్స్ మీద తీసుకెళ్ళిపోయి చకచకా షూటింగ్ కంప్లీట్ చేసే దశగా ఉండి రిలీజ్ కూడా సంక్రాంతికి వస్తున్నాం వాళ్ళు పెట్టేస్తున్నారు. రిలీజ్ కూడా సంక్రాంతి పని దిగుతుంది. ఇంత ఫాస్ట్గా చేయటం అనేది ఈ మధ్యకాలంలో చిరంజీవి గారి సినిమాల్లో ఉందని చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే రేపొద్దున ఆ సంక్రాంతికి వచ్చే సినిమాల్లో ఏ బరిలో ఉంటాయో మాకు తెలియదు, కానీ వీళ్ళైతే మేము వస్తున్నామని కన్ఫర్మ్ చేసేసారు. అక్కడ క్లారిటీ వచ్చేసింది. విశ్వంబర సంబంధించిన అప్డేట్స్ రేపు 22 తారీఖు విశ్వంబర సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి. ఈ సినిమా టైటిల్ రివీల్ చేసే అవకాశం ఉంది. కొత్త సినిమాలు ఏమన్నా యాక్సెప్ట్ చేస్తే అవి కూడా రేపు 22 తారీఖున క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఎన్నోసార్లు వాయిదా పడ్డటువంటి ఒక విశ్వంబర కూడా మళ్ళీ సంక్రాంతికి వచ్చే అవకాశం ఉందా? అంటే చిరంజీవి వర్సెస్ చిరంజీవి అయ్యే అవకాశాలు ఉన్నాయా? గతంలో ఎప్పుడన్నా ఇలా జరిగిందా అంటే ఏం చెప్తారు? అసలు అవకాశం కనబట్టలా. ఎందుకంటే ఏమన్నా మారితే డిసెంబర్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది విశ్వంబర వెళ్తే, లేదా అక్టోబర్లోనే వాళ్ళు రిలీజ్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అది ఇప్పుడు దాకా వాళ్ళు టీజర్ ఉంటుంది అంటున్నారు. టీజర్ ఉంటే ఆ డేట్ ఇచ్చే అవకాశం ఉంది. రేపు 22 తారీఖున ఆ టీజర్ వస్తే, విశ్వంబర టీజర్ వస్తే ఆ డేట్ అనౌన్స్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి వాళ్ళ అప్డేట్కి ఖచ్చితంగా రెడీగా ఉన్నట్టుగానే సమాచారం అయితే ఉంది. మరి ఈ అప్డేట్లో ఏది ప్రయారిటీ ఉంటుంది, ఏది ఎప్పుడు రిలీజ్ అవుతుందని క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ విశ్వంబర రిలీజ్ కాకుండా అనిల్ రావిపూడి సినిమా ముందు రిలీజ్ అయితే మాత్రం వశిష్ఠకి ఒక బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంతకాలం సినిమా తీసి ఇంత డిలే చేయటం అనేది డైరెక్టర్ కెరీర్కి కూడా ఇబ్బంది అది. కాబట్టి నేను అనుకోవడం అది ముందే రిలీజ్ చేస్తారని అనుకుంటున్నా. సో ఓవరాల్గా మళ్ళీ గత సంక్రాంతికి సంబంధించినటువంటి యొక్క సీన్ మళ్ళీ రిపీట్ కాబోతుందా అంటే ఏమంటారు? ఎందుకంటే గత సంక్రాంతి చూసుకునేసరికి మనం చూసాం, దాదాపు గేమ్ చేంజర్ కావచ్చు, అదేవిధంగా డాకు మహారాజ్ కావచ్చు, ఇంకోటి సంక్రాంతి వస్తున్నాం కావచ్చు. కానీ రెండు పెద్ద సినిమాలని పక్కన పెట్టి చిన్న సినిమా చాలా పెద్ద హిట్ కొట్టిందని చెప్పుకోవచ్చు. సేమ్ మళ్ళీ అదే సీన్ రిపీట్ కాబోతుందా 2026 సంక్రాంతికి అంటే ఏం చెప్తారు? అనిల్ రావిపూడి ఫెయిల్యూర్ లేదు కాబట్టి అనిల్ రావిపూడి గారి మీద నమ్మకం ఉంది. చిరంజీవి గారికి ఒక హిట్ కావాలన్న అందరూ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఆ లోటు ఈ సినిమా భర్తీ చేస్తుందని అనిపిస్తుంది. కాకపోతే బరిలో ఎవరెవరి సినిమాలో ఉంటాయి అనేది ఒక డౌట్ అయితే ఉంది. అంటే రవితేజ సినిమా కూడా కిషోర్ తిరుమల డైరెక్షన్లో వచ్చి రాబోయే సినిమా, అది కూడా బరిలో సంక్రాంతి బరిలో ఉంటుంది. ఆ సినిమాకి అనార్కలి అని పేరు పెడుతున్నారు అంటున్నారు. ఒకవేళ ఆ సినిమా ఉన్నా ఇంకా వేరే సినిమాలు, తమిళ డబ్బింగ్ సినిమాలు ఉంటాయి, జననాయకనో లేకపోతే ఇంకోటో. అలాగే మరి బాలయ్య బాబు కూడా ఏమైనా లైన్లో ఉంటారా? ఒకవేళ అఖండ 2 విషయంలో రకరకాల టాక్స్ వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ మొత్తానికైతే సస్పెన్స్ అయితే ఉంది. ఏదేమైనా సంక్రాంతి సినిమాల క్రేజ్ అయితే ఇప్పటిదాకా అనిల్ రావిపూడి చిరంజీవి గారి సినిమా మీదే ఉంది. రాజాసాబ్ ఒకవేళ డిసెంబర్ కాని పక్షంలో సంక్రాంతికి వెళ్ళే అవకాశం ఉందంటున్నారు. అప్పుడు కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంటుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా వచ్చే మెగాస్టార్ సినిమాకి సంబంధించి క్రేజీ అప్డేట్స్ అయితే ఆగస్టు 22వ తారీఖు అయితే మన ముందుకు రాబోతున్నాయి. సో ఏ టైటిల్ ఫిక్స్ కాబోతుందో చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.